మరి కరోనా టైంలో ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి, మరి మెడిసిన్ ఏంటి అన్నప్పుడు అతను ఏం చెప్పాడు, పారాసెటమాల్ వేసుకుని బ్లీచింగ్ పౌడర్ చల్లుకుంటే అదే పోతుంది, దాంతో మనం సహజీవనం చేయాలి అని చెప్పేసి కొన్ని మాటలు మాట్లాడాడు కరోనాతో. మరి అదే టైంలో ఏం చేశాడంటే ఆ మందైనా అవసరం లేదు కానీ ఈ మందు మాత్రం కంపల్సరీ ఉండాలని చెప్పేసి ఎవరైతే ఈ మందు బాబులంతా కూడా క్యూలో నుంచుంటారో అక్కడ సాక్షాత్తు చదువు చెప్పే గురువుల్ని వాళ్ళకి అక్కడ వాలంటీర్లుగా నిలబెట్టిన వైనం. మరి ఇది ఎంత దుర్మార్గమైన పని. ఈ రోజున ప్రజలందరూ కూడా దీన్ని చూస్తూ ఉన్నారు, వింటూ ఉన్నారు ప్రతి ఒక్కటి. మరి అట్లాంటి కరోనా టైంలో వాళ్ళ ప్రాణాలు తెగించి ఇప్పుడు ఇతను మందు షాపులు, నువ్వు అక్కడ రోగానికి మందు ఏదైనా సరే అవసరం లేదు కానీ వీళ్ళు తాగటానికి మాత్రం మందు కావాలి అన్నది మాత్రం ఈ రోజున చూస్తూ ఉంటే ఏం జరిగింది 1924 మధ్య ఏ విధంగా ఎవరు కూడా ప్రశ్నించే గొంతుని ఏ విధంగా నొక్కేశారు ఆ రోజున మద్యం కుంభకోణం. మరి ఇంకా దీని గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉన్నాయి. ఎవరైతే ఈ రోజున ఈ మద్యం కుంభకోణంలో దాదాపుగా చాలా మంది పేర్లు ఉన్నాయి, వీళ్ళందరినీ కూడా మరి విచారణకు ఎప్పుడు పిలుస్తారు ఏంటి అనేది కొన్ని రోజుల్లో మనకు తెలుస్తుంది.